2 నెలలుగా క్రికెట్ ఫ్యాన్స్ ను ఊరు తొలగించిన ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. ధనాధన్ లీగ్ దశ ముగిసింది. రేపటి నుంచి ప్లే ఆఫ్ సమరం మొదలు కానుంది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన జట్లు టేబుల్ టాపర్స్ గా నిలిచాయి. పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు మొదటి 4 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ 4 జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదంటున్నారు క్రీడా పండితులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి, ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మల్టీ మిలియన్ టోర్నీగా ప్రపంచ క్రికెట్ లో ఒక రిచెస్ట్ లీగ్ గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19th సీజన్ లో ఇది ఒక ఎండింగ్ దశకు చేరుకుంది. అభిమానులు గత 2 నెలలుగా దాదాపు 1.5 రోజులుగా అభిమానులు తొలగించిన ఈ టోర్నమెంట్ లో ఇక ఎవరెవరు ఫైనల్ బెర్త్ల కోసం 4 జట్ల మధ్య హోరాహోరీ పోరు రేపటి తెరలేవనుంది. రేపు మనం చూసుకుంటే టేబుల్ టాపర్స్ గా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీతో అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ తలపడబోతుంది. దట్టు ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి క్వాలిఫైయర్ లో విరాట్ కోహ్లీ ఏదైతే ఈ టోర్నమెంట్ లో గత 17 సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదన్న ఒక అపప్రదకి గత ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ టైటిల్ విన్నర్స్ గా నిలిచి విరాట్ కోహ్లీ యొక్క డ్రీమ్ ఏదైతే ఫుల్ఫిల్ అయింది. ఆ తర్వాత కూడా ఆర్సీబీ ఈసారి ఒక డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్ ను మొదలుపెట్టి మొదటి నుంచి కూడా అద్భుతంగా ఆడింది. ప్రత్యూష, దాదాపు 14 మ్యాచ్లలో 9 మ్యాచ్లు గెలిచింది. 18 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది ఆర్సీబీ. ఇక గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరచుకోవచ్చు. ఇక ఈ 2 టీంల మధ్య రేపు జరగబోతున్న క్వాలిఫైర్ సమరం ఏదైతే ఉందో చాలా మట్టుకు చూడాలంటే ఒక హోరాహోరీ పోరు తప్పదని చాలా మంది చెప్తున్నారు. ఇక చూసుకుంటే ఈ 2 జట్ల మధ్య మనం ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. ప్రత్యూష, 8 మ్యాచ్ల్లో కూడా చెరి 4 సార్లు విజయాలు సాధించాయి. 4 సార్లు ఆర్సీబీ గెలిస్తే 4 సార్లు గుజరాత్ గెలిచింది. సో ఈసారి ప్లే ఆఫ్ లో ఈ 2 జట్లు తలపడడం మాత్రం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ప్రత్యూష. అండ్ దట్టు ధర్మశాల లాంటి వెన్యూ చూసాం మనం. ఈసారి ఐపీఎల్ లో ధర్మశాలలో జరిగిన 4 మ్యాచ్లు కనుక గమనిస్తే అన్ని కూడా హై స్కోరింగ్ మ్యాచ్లు. ఎవ్రీ మ్యాచ్ ఎవ్రీ టీం కూడా ఆల్మోస్ట్ 200 ఎక్సెప్ట్ ఒక టీం 199 చేసింది. మిగతా అన్ని టీమ్స్ కూడా 200 పైన స్కోరే జరిగింది ధర్మశాలలో. సో రేపు జరగబోయే మ్యాచ్ లో కూడా మరొకసారి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ తప్పదు. సో ఓవరాల్ గా చూసుకుంటే జట్టు పరంగా చూసుకుంటే ఆర్సీబీ కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విరాట్ కోహ్లీ తర్వాత వాళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ద ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఏదైతే ఇంజురీతో ఈ సీజన్ లో మధ్యలో వెళ్ళిపోయాడో మళ్ళీ ఫిల్ సాల్ట్ జట్టుతో చేరాడని తెలుస్తోంది. ఫిల్ సాల్ట్ కనుక బరిలోకి దిగితే విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ అండ్ దేవదత్ పడికల్ 1 డౌన్ లో ఆడతాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఒక మైనస్ ఏంటంటే జితేష్ శర్మ ఫామ్ లో లేడు ఆర్సీబీకి ఈసారి. అండ్ ఆల్సో రొమారియో షెపర్డ్ కూడా వాళ్ళకి క్రూషియల్ టైంలో ఏదైతే మ్యాచ్ విన్నర్ గా మారిన రొమారియో షెపర్డ్ ఈసారి మాత్రం 2-3 మ్యాచ్ల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ప్రత్యూష, ఒక లోయర్ ఆర్డర్స్ ఒక చిన్న ప్రాబ్లమ్స్ మినహాయిస్తే విరాట్ మొత్తంగా ఆర్సీబీ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే మనకు భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ లో 24 వికెట్లు పడగొట్టి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలవడానికి అటు గుజరాత్ టైటన్స్ లో కగిసర్ రబడా కూడా 24 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరిట్లో రేపు ఎవరు వికెట్లు తీస్తారు, ఎవరు ఆ యొక్క పర్పుల్ క్యాప్ ను గెలుచుకుంటారు, ఆ పర్పుల్ క్యాప్ యొక్క రేస్ లో ఎవరు ముందుకెళ్తారనేది దాని మీద చాలా ఉత్కంఠభరితమైన పోరు నడవబోతుంది ప్రత్యూష. ఇక చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ కి మాత్రం టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ శుభ్మన్ గిల్ వాళ్ళిద్దరు కూడా సాయి సుదర్శన్ 638 పరుగులు సాధిస్తే టాప్ గేర్ లో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత శుభ్మన్ గిల్ కూడా 616 రన్స్. అయితే కంపేరింగ్ టు ఆర్సీబీతో కంపేర్ చేస్తే గుజరాత్ టైటాన్స్ కి ఉన్న ఒక మైనస్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో వీళ్ళకి లోయర్ మిడిల్ ఆర్డర్ లో అంత పెద్ద బ్యాటింగ్ ఆర్డర్ లేదు. చూడడానికి ప్లేయర్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా స్కోర్ చేయట్లేదు ప్రత్యూష. రాహుల్ తివాటియా అండ్ నిశాంత్ సంధు వీళ్ళందరూ కూడా జాసన్ హోల్డర్ కూడా ఒక వెటరన్ ప్లేయర్ అని చెప్పుకోవాలి, వెస్టిండీస్ ఆల్రౌండర్. సో ఓవరాల్ గా చూసుకుంటే టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ హైయెస్ట్ వస్తున్నాయి గుజరాత్ టైటాన్స్ కి. సాయి సుదర్శన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా T20 ఇండియన్ T20 టీమ్ లో మళ్ళీ పునరాగమనం చేయాలన్న ఒక
కసితో ఉన్నాడు శుభ్మన్ గిల్. సో రేపు జరగబోయే మ్యాచ్ లో మాత్రం మనకి ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లింగ్ మోడ్ లో జరగబోతుంది. ఎందుకంటే హై స్కోరింగ్ మాత్రం పక్కా అని చెప్పేసి అంటున్నారు. ధర్మశాలలో టెంపరేచర్ కూడా డౌన్ ఉంటుంది. అక్కడ స్పిన్నర్ల పర్ఫార్మెన్స్ అంత పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవచ్చు. ఖచ్చితంగా పేస్ బౌలర్లు అయితే మొగ్గు చూపుతారు రెండు టీంలు కూడా. సో పేస్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్ వాళ్ళిద్దరు కూడా క్రూషియల్ కాబోతున్నారు రేపు. రెండు జట్ల బలాబలాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఆన్ ది పేపర్ ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ అని చెప్పొచ్చు ప్రతిష్ట. కాకపోతే T20 గేమ్ అనేది అసలు ఎప్పుడు ఎటు తిరుగుతుందో ఒకరు అంటే సింగిల్ పర్ఫార్మెన్స్ కూడా మ్యాచ్ ని టర్న్ చేయొచ్చు ప్రతిష్ట. ఈ నేపథ్యంలో అంటే రిస్క్ తీసుకోకుండా రేపటి మ్యాచ్ లో గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి రెండు జట్లు కూడా భావిస్తుంటాయి. ఎందుకంటే టాప్ 1 టాప్ 2 నిలిచిన ఈ ఫస్ట్ సెకండ్ టీంలకు ఏంటంటే ఇంకొక అవకాశం ఉంటుంది. రేపటి మ్యాచ్ లో ఒకవేళ ఓడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత 27th రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఆల్సో రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక ఎలిమినేషన్ మ్యాచ్ జరగబోతుంది. ఆ రెండు మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో రేపు ఓడిపోయే టీం మళ్ళీ సెకండ్ అంటే మనం ఒక సెమీఫైనల్ లాగా చెప్పొచ్చు. అట్లా ఇంకొక అవకాశం ఉంటది. కాబట్టి ఎందుకు రిస్క్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రేపు గెలిస్తే ఫైనల్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రేపు మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలని చూస్తాయి. సో మనము మరొక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ మాత్రం రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతిష. రైట్ రఘు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.